మాజీ మంత్రి శివరాజ్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొట్టుకొని అని చెప్తుండ్రి. ఇలా పరిస్థితి ఉందా? ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ధనికుడైనా అందరం ఒకే నీళ్ళు తాగుతున్నమాట. వాస్తవం కదా? ఆ రోజు డబ్బున్నోడు నీళ్ళు కొనుక్కొని ఆరో ప్లాంట్ నుంచి వాటర్ వచ్చేటివి బిస్లరీ వాటర్ తెచ్చుకొని తాగేది. పేదోడు మురికి నీళ్ళు వడవేసుకొని కాగబెట్టుకొని తాగిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అందరికీ ఒకే నీళ్ళు ఇచ్చినటువంటి మాట కేసీఆర్ ప్రభుత్వం కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ పరిస్థితి ఉందా? నా నియోజకవర్గంలో గతంలో మహబూబ్నగర్లో టౌన్ హెడ్ క్వార్టర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే మాట వాస్తవం కదా. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? వాటర్ ట్యాంకర్లతో ఓపెన్ వెల్లో నీళ్ళు పోసి ఓపెన్ వెల్ నుంచి మోటార్లు పెట్టి నల్లలకు ఇచ్చినమాట వాస్తవం కాదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా మీరు చేస్తారని మీరు మాటలు విని మీ వాగ్దానాలు విని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారంటే మీకు అవకాశం ఇచ్చారు. ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ